ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. 7-8 వచనాలు చదువుతున్నాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. బాగా వినాలి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఒక వ్యక్తి బాగుగా పరిగెత్తే వ్యక్తి బాగుగా పరిగెత్తలేకపోతున్నాడు అంటే ఏమై ఉండాలా? బాగా పరిగెత్తే వ్యక్తి పరిగెత్తడం లేదు అంటే ఏమై ఉండాలా? బలహీనంగా ఉండాలి, ఆరోగ్యంగా లేడు అని అర్థం, అనారోగ్య స్థితిలో ఉన్నాడు అని అర్థం. నిన్నటి వరకు బాగా పరిగెత్తేవాడు, పోయిన వారం బాగా పరిగెత్తాడు, కానీ ఈ మధ్యలో అసలు సరిగా పరిగెత్తడం లేదు అంటే ఆ వ్యక్తి శరీరకంగా ఏమైందలా? బలహీనుడుగా ఉండాలి. ఇక్కడ ఆత్మ విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఆత్మ విషయంలో, దేవుని పని విషయంలో మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. అయితే ఎందుకు మీరు బాగుగా పరిగెత్తడం లేదు అంటే ఆ మాట అక్కడి వరకు పెట్టి 16వ వచనము చదువుకున్నట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎందుకు బాగుగా పరిగెత్తడం లేదు అంటే ఆత్మానుసారముగా నడుచుకొనడం లేదు కాబట్టి ఆత్మానుసారముగా ఏమైనాడు? బలహీనుడుగా అయిపోయినాడు. మనం కూడా ఆత్మానుసారంగా బాగా పరిగెత్తే వాళ్ళము బలహీనులమవుతున్నామంటే దేవుని వాక్యంలో మనం ఏమై ఉండాలా? వెనకబడి ఉండాలా, అనారోగ్య స్థితిలో ఉండాలా, అంటే చదవడం మానేసి ఉండాలా, ప్రార్థనకి రావడం మానేసి ఉండాలా. అంటే నెగ్లిజెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆరోగ్యం మీద నెగ్లిజెన్స్ వచ్చినప్పుడు ఏమవుతాం? అనారోగ్యం అవుతాం. వాక్యము మీద కూడా నెగ్లిజెన్స్ వచ్చింది అనుకోండి, బాగుగా పరిగెత్తలేము. మీరు అందుకే నేను చెప్పునేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆత్మ విషయంలో బాగుగా పరిగెత్తుతారు. శరీర విషయంలో బాగా పరిగెత్తాలంటే, శరీర విషయంలో ఆరోగ్యంగా ఉంటే బాగా పరిగెత్తుతాం. ఆత్మ విషయంలో బాగా పరిగెత్తాలంటే ఆత్మ విషయంలో ధ్యానం చేయాలి, అప్పుడే బాగుగా పరిగెత్తుతాం. సరే, బాగుగా పరిగెత్తుతున్న మనలను ఎవరు అడ్డగించను అంటారు. మరొకసారి చూస్తే, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను. మీరు పరిగెత్తుతున్నారు కానీ సత్యములో పరిగెత్తడం లేదు అని. అంటే దీన్ని బట్టి చూస్తే దేంట్లో పరిగెత్తుతున్నాము? అసత్యములో. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేవి మనలో ఉన్నప్పుడు సత్యం వదిలిపెట్టి ఏమిటి వెళ్ళిపోతాము? అసత్యంలోనికి వెళ్ళిపోతాం. మనలను సత్యములో నుండి అసత్యములోనికి తీసుకుపోయేది ఎవడు అంటే అబద్ధికుడైనటువంటి సైతాన్ గాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీలో సత్యము లేదు, వానిలో సత్యము లేదు కాబట్టి మీలో ఏమి లేదు? సత్యం లేదు. అందుకే మీరు సత్యములో నడవకుండా, సత్యములో పరిగెత్తకుండా దేంట్లో పరిగెత్తుతున్నారంట? అసత్యములో. మీరు ఈ లోకంలో చాలా మంది విశ్వాసులము అనే వారిని చూడండి, సత్యములో కాకుండా అసత్యములో పరిగెత్తుతూ చాలా మంది ఉంటారు. అసత్యమైన వాక్యం వినడానికి పరుగులుగా పోతుంటారు కానీ సత్యము దగ్గరికి రాదు. సత్యము ఎక్కడ పడిపోయింది? సంత వీధుల్లో పడిపోయింది అంటాడు. సత్యమును గ్రహించేటువంటి శక్తి కూడా తగ్గిపోతుంది. అసత్యంలోనికి వెళ్ళిపోతున్నాం, అసత్యంలో బాగా పరిగెత్తుతున్నాం. మనం అనుకుంటాం నేను కూడా సత్యంలో ఉన్నాను అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండానే దేంట్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు? అసత్యంలోనికి పరిగెత్తుతూ ఉన్నారు. నువ్వు ఎంత అసత్యంలో పరిగెత్తుతున్నావు అంటే అంత దేనికి దగ్గర అయినట్ట? నువ్వు నరకానికి దగ్గర అయినట్టే. అందుకే మీరు
సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించరు. ఎవడు అడ్డగిస్తున్నాడు అంటే సైతాన్ గాడు. ఏ విధంగా అడ్డగిస్తున్నాడు? 17, 16 వచనం చదువుతాం. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎప్పుడు? ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలను నెరవేర్చాం. శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నామంటే ఆత్మలో నడచడం లేదు. ఆత్మలో నడవడం లేదంటే దేంట్లో నడుస్తున్నాం? అసత్యంలో నడుస్తున్నాం, అసత్యంలో పరిగెడుతున్నాం. అసత్యంలో పరిగెత్తడానికి సైతాన్ గారు చేయి పట్టుకొని రన్నింగ్ రేస్ లా ముందుకు పట్టుకొని అది పరిగెత్తుతూ మనల్ని కూడా పరిగెత్తింపజేస్తున్నాడు అనమాట. అంటే సత్యములో పరిగెత్తే మనలను చేయి పట్టుకొని వెనక్కి లాగి అసత్యములోనికి ఏం చేస్తుంది? అది పరిగెత్తే విధంగా అది ప్రయాసపడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటే, అదేమంటే నో ఆయన దగ్గర కాదు. ఎవరి దగ్గరికి రావాలా? నా దగ్గరికి రావాలి. నాలో ఏముంది? అసత్యం ఉంది, నాలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది, నాలో తినము తాగుము సుఖించు అనే ఉంది. దీంట్లో మీరు పరిగెత్తాలా? విశ్వాసంలో కాదు, మీరు పరిగెత్తాల్సిందే. అందుకే ఇక్కడ చాలా వేదనతో బాధతో రాయబడిన మాట ఇది. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. 17వ వచనములో శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఈ రెండు ఎప్పుడు విరోధమే. శరీరము ఆత్మకును ఆత్మ శరీరానికి విరోధంగా. ఈ రెండు బాగుంటే బాగానే ఉంటాం. ఆత్మ దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చెప్తుంటే దేవుని మాట వినమని చెప్తుంది. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వాడు శరీర క్రియలను చంపేసి ఈ శరీరాన్ని కూడా ఎవరి కోసం ఉపయోగిస్తాడు? దేవుని కోసం ఉపయోగిస్తాడు. శరీర క్రియలు నీలో ఉంటే ఆత్మానుసారంగా నడుచుకోవు. శరీరాన్ని కూడా ఏమిటి కోసము చేస్తాము? నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము సుఖించుము అని శరీరము కూడా పాడు చేసుకుంటాం. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే, ఆత్మను శరీరమును ఈ రెండిటిని చంపి నరకములో పడేసే వానికి మీరు మిక్కిలి భయపడండి అంటాడు. మనం ఆయనకు భయపడం. ఎవరికి భయపడతాము? దేవునికి భయపడతామా? దెయ్యానికి భయపడతామా? దెయ్యం అంటే గజగజాలు ఆడిపోతాం, కానీ దేవుడు అంటే భయం లేదు. అందుకే మీరు బాగుగా పరిగెత్తుతుంది, కానీ అడ్డగిస్తున్నాడు సైతాన్. చుట్టూ ప్రార్థన కూడా బాగా వచ్చే వాళ్ళం రోజు రోజుకి ఏమవుతామంటే రాకుండా అయిపోతుంటాం. బుధవారం రాము, శుక్రవారం రాము, ఆదివారం రాము. అసలు ఆదివారం ఆరాధన అంటే లెక్క చేయం. దేవుడు ఏమంటాడు? మీరు ప్రతి ఆదివారం దేవుని సంఘములో చేరి అపోస్తుల బోధేను సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును దగ్గరగా ఉండండి. మీరు బాగుగా సంఘములో ఉండండి, పరిగెత్తండి అంటే మాకు కాదు యెహోవా, మాకు కాదు, మాకొద్దు దేవుడు అని మనం వెనకైపోతున్నాం. అందుకే మీరు బాగుగా పరిగెత్తుచుంటివి. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఒకదానికొకటి ఏముండే? వ్యతిరేక పదాలు. శరీరము సహకరిస్తే ఆత్మ సహకరించదు, ఆత్మ సహకరిస్తే శరీరము సహకరించదు. ఇట్లా ఉంటే మనం దేవుని సన్నిధికి రాము. రెండు కూడా దేవుని పని కోసం సహకరించేదిగా ఉండాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా శరీరము, నా మనసు, నా ఆత్మ నీ కోసము సహకరించేటట్టుగా సహాయం చేయలేదా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మనేమో దేవుని ఆత్మ ప్రార్థనకు అంటే శరీరం వద్దు అని చెప్తే ఏ దాని మాట వింటాం మనం? శరీరం మాటనే వింటాం, కానీ ఆత్మ దేవుని ఆత్మ చెబుతున్న మాట మనము వినం. అప్పుడే మనం వెనుకైపోతాం. అందుకే మీరు బాగా పరిగెత్తుతుంది, బాగా పోతుంది, కానీ ఎవరు అడ్డగించను అంటే మీ తండ్రి యొక్క అపవాది మిమ్మల్ని అడ్డగిస్తున్నాడు. మీ తండ్రి క్రీస్తు అయితే, మీ తండ్రి దేవుడు అయితే మీరు ఆయన సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడతాం. అందుకే మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఎవడు మిమ్మల్ని అడ్డగించను? ఆ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. పులిసిన
కొంచెమైనను ముద్దంతయు పులియ చేయను. పులిసిన పిండి కొంచెం వేస్తే కూడా మంచి ముద్ద కూడా ఏమవుతుంది, చెడిపోతుంది. అందుకే చెడిపోవాలంటే కొంచెం చెడు వేస్తే కూడా అంతా చెడిపోతుంది. మంచి దాంట్లో కొంచెం వేస్తే అంతా చెడిపోతుంది చెడు వేస్తే. మన మంచి జీవితంలో కూడా పొద్దుగానే కదా అని అపవాదికి చోటిస్తే అదేమైతే నిండుగా నిండుకుపోతుంది. ఆ నిండుగా ఎప్పుడైతే నిండుకుపోతుందో మనం ఎక్కడికి పోవాలా, నిత్యము కాలుచున్న అగ్నిగుండంలో పడవేయబడుటకు మనమే బాట చేసుకున్న బాటసారులం అవుతాం. అందుకే మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ముందు ఎట్లా పరిగెడుతున్నామో ఇప్పుడు కూడా బాగుగా దేవుని కోసము, దేవుని పని కోసం మనం బాగా పరిగెత్తాలి. బాగా పరిగెత్తాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆత్మీయమైన ఆహారం ఏది, వాక్యం. ఈ ఆత్మీయమైన ఆహారం మనలో ఉంటే ఆత్మీయంగా బలపడతాం. అందుకే ఆత్మీయమైన ఆహారం మనలో నింపుకోవాలి. నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది అంటాడు, బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బలపరుస్తుంది, నెమ్మది కలిగిస్తుంది. ఈ వాక్యములో మనం ముందుకు కొనసాగుతూ పోవాలి. అందుకే ఇక్కడ ఏమంటే ఇది ఒకదానికొకటి వ్యతిరేకము ఉన్నవి కనుక మీరేమి చేయని చేతులో వాటిని చేయక ముందు. ఏమైతే చేయాలనుకుంటామో అది చేయలేము. ఎందుకు చేయలేమంటే మనలో శరీర కార్యములు స్పష్టమవుతున్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్సరములు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. కాబట్టి మనం బాగుగా పరిగెత్తడము నిలబడిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఇవన్నీ మనల్ని బ్రేక్ చేసేస్తున్నాయి. మనలో బాగా పరిగెత్తాలంటే ఏమి నింపుకోవాలి, ఆత్మఫలాలు నింపుకోవాలి. ఇవి తీసేయాలి. మొదట చెప్పినవి పైన మనం చదివినవన్నీ తీసేసి ఇప్పుడు చదివేటి మనం నింపుకోవాలి. ఏమని? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ్రయం. ఇవి నింపుకుంటే మళ్ళా బాగుగా పరిగెత్తుతాం. ఓకే, మళ్ళా బాగా అయినాడు, ఇప్పుడు ఆరోగ్యంగా అయినాడు కాబట్టి మళ్ళా బాగా పరిగెత్తుతున్నాడు. దేని ద్వారా మనం సరి చేసుకోవాలా? వాక్యం ద్వారా మన నడవడికను మనం బాగుగా సరి చేసుకోవాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము 17 వరకు చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించండి, కదా, ప్రేమించకుడి. ఎందుకు లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు? లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఇవి మీరు ప్రేమించొద్దండి. ఇవి ప్రేమిస్తే మీరు వెనకబడిపోతారు. ఆత్మీయతలో బాగా పరిగెత్తే మీరు వెనకబడిపోతారు. మనం ఎంత వెనకబడితే అపవాది అంత సంతోషపడతాడు మనల్ని చూసి. ఎందుకంటే మనం వెనకబడమే దానికి ఇష్టం. మనం ముందున్నామనుకో దేవుని పని కోసము, దాని కడుపులో మంటలు వేస్తుంది. వెంటనే అది మనల్ని వెనక్కి తీసుకుపోయి పెట్టేస్తుంది. వెనక వరుసల నేను లైన్లో నిలబడినా కానీ నేను ముందుకే పోతలేను అంటే నువ్వు ఎంత ముందుకు వస్తే మళ్ళీ నేను ఎత్తుకొని పోయి ఆడబెడుతుంది. అది లైన్లోనే వస్తున్నావు, దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ తీసుకుపోయి ఎత్తుకుపోయి మళ్ళీ వెనకనే పెడుతుంది. మళ్ళీ అప్పుడు ఆడిపోతున్నాం, మళ్ళీ వెనక్కే పోతున్నాం. మళ్ళీ ముందుకు వస్తున్నాము, మరీ వెనకపోతున్నాం. అంటే మన జీవితం ఎట్లుంది? నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా. మనం నులివెచ్చగా ఉండాలా అనేదే అపవాది యొక్క కోరిక. మనం బాగా పరిగెత్తకూడదు. దేవుని మాటలో, దేవుని కార్యంలో మనం ముందుంటే అది కళ్ళు ఏమవుతుంది? మంటలేస్తుంది. మనం వెనుక బాగానే చూస్తుంది అది. అందుకే శరీర కార్యములు స్పష్టమవుతున్నవి. ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దండి. ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మీ నాయన ప్రేమ నీలో ఉండదు. ఇంకొక నాయన ఉన్నాడు. ఎవరు ఆ నాయన? అపవాది. ఆ అపవాది లక్షణాలు వస్తాయి. అది ఎక్కడ ఉంటాడంట? ఏది దేవుడు అనబడునో
ఏది దేవుని దేవాలయం అనబడుతుందో దాంట్లో వచ్చి కూర్చుంటుంది అంటారు అపవాదిగాడు. ఎప్పుడు వాక్యం లేకపోతే అప్పుడు ఏం చేస్తుంది? బాగా నడుచుకున్న నువ్వు ఎవరి వశం అయిపోతావు? సైతాన్ వశం అయిపోతావు. నీ ఆలయంలో వచ్చి కూర్చుంటుంది అది. వాక్యం ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఎవరు వచ్చి కూర్చుంటారు? సైతాన్ వచ్చి కూర్చుంటారు. వాక్యం ఉందంటే ఎవరు ఉన్నట్లా? వాక్యం ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు నీ హృదయంలో నీ మనసులో ఉన్నంత వరకు నువ్వు బాగా పరిగెత్తుతూ ఉంటావు. ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయంలో నుండి బయటకు వస్తుందో అపవాది వచ్చి కూర్చుంటాడు. అప్పుడు మనం మంచిలో కాకుండా దేంట్లో బాగా పరిగెత్తుతాం? వేరే దారిలో పరిగెత్తుతాం. నియమ నిబంధన ప్రకారము పరిగెత్తితేనే బహుమతి. మన ఇష్టానుసారంగా పరిగెత్తితే బహుమానం మనకి రాదు. ఇప్పుడు పోలీస్ సెలక్షన్ల వ్యక్తులకి కొన్ని లైన్లు తీస్తారు. ఆ లైన్లోనే పరిగెత్తాల. ఆ లైన్లో పరిగెత్తినోడు ఫస్ట్ పోయినోడికే బహుమతి. అసలు ఆ పోలీసు వాళ్ళు పెట్టిన గ్రౌండ్లోనే కాదు, వాళ్ళ ఎదుటనే కాదు, బయట నువ్వు ఎంత బాగా పరిగెత్తినా బహుమానం నీకు రాదు. ఎక్కడైతే ఒక సెలక్షన్ చేస్తారో, ఎక్కడైతే ఒక గ్రౌండ్ నిర్ణయిస్తారో, అధికారులు ఎక్కడ పెట్టినారో అక్కడనే పరిగెత్తాల. మనం కూడా దేవుడు నియమించిన దాని ప్రకారంగానే మనం పరిగెత్తాలి, బాగుగా పరిగెత్తాలి. అప్పుడు బహుమానం. నేను బయట ఉండి అసత్యంలో ఉండి నేను కూడా బాగా పరిగెత్తుతున్నా అంటే నీకు బహుమానం రాదు. ఆ గ్రౌండ్లోనే వాళ్ళ ఎదురుగానే పరిగెత్తాలో, వాళ్ళ ఎదురుగానే బహుమానం నీకు రావాలి. నువ్వు బయట పరిగెత్తుకొని వచ్చి నేను ఫస్ట్ వచ్చినా నీడు వచ్చి బహుమానం అడిగితే ఇస్తారా? వెరీ గుడ్ అని. నువ్వు మా ఎదురుగా పరిగెత్తాలా నాయన, మా నియమ ప్రకారం నువ్వు పరిగెత్తలే, నువ్వు బయట ఎంత పరిగెత్తినా ఈ బహుమానం నీకు రాదు. ఎక్కడ పరిగెత్తాలంట? క్రీస్తులోనే. ఆయన అదే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. కాబట్టి లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దండి. లోకములో ఉన్నదంతా కూడా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ వలన మీ తండ్రి వలన పుట్టినవి కాదు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు ఎప్పటికి కూడా నిలబడతాడు, నిరంతరం కూడా నిలబడతాడు. అందుకే మనం ఎవరిని చూస్తూ పరిగెత్తాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా మనల్ని చిక్కులో పెట్టేది ఏది? పాపం. ఈజీగా. ఎందుకంటే మనలను మతి తప్పించేది పాపమే. అందుకే ఒక మార్గం వారి దృష్టికి సరైనదిగా కనబడను, కానీ తుదకది మరణానికి దారితీస్తుంది. సులువుగా చిక్కులో పెట్టే పాపం. సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టాలన్నా అత్తుకున్నానా? విడిచిపెట్టేసాయి. పాపము అంటే లోకంలో ఉంటే లోకాన్ని వదిలిపెట్టేసాయి. అంటే లోక సంబంధమైన వాటిని ఎక్కువగా ప్రేమించకుండా వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఎవరి వైపు చూడాలి మనము? మన టార్గెట్ ఎవరు? బహుమానం మనం పొందాలంటే ఎవరిని చూస్తూ పరిగెత్తాలా? పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఎక్కడ చూస్తూ నడవాలా? ఆ పైన కాదు, కింద కాదు. నీ గురి ఎక్కడుందో అక్కడికే చూస్తూ పరిగెత్తాము. పరిగెత్తుతూ కింద చూసినామనుకో ఏమవుతుంది? కాళ్ళు కొట్టుకొని పడిపోతాం. పక్కన మనతో పాటు పరిగెత్తే వాళ్ళు ఉంటారు కదా, మనం అక్కడెక్కడ చూసుకుంటే పరిగెత్తే వాడో వీడో తగులుతాడు, లేకపోతే మన కాళ్ళు మనకు తగిలి ఏమవుతాం? పడిపోతాం.
యేసు వైపు చూస్తూ, సిలువలో రక్తము కాచిన, సిలువలో నీకై బలియాగమైన ఆ క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో, పందెం ఇది. ఈ పందెంలో ఎంతవరకు ఆయుసం వచ్చి నిలబడినామనుకో గిఫ్ట్ తెచ్చిస్తారు కదా మనకి. రన్నింగ్ రేస్ లో పరిగెత్తేటప్పుడు ఆయుసం వచ్చి నిలబడినాము, లేకపోతే చేతగాలే, వెరీ గుడ్ నువ్వు ఆగిపోయినా కాబట్టి ఫస్ట్ ప్రైజ్ నీకే అని ఇస్తారా? ఎన్ని కష్టాలన్నా రాని పరిగెత్తేటప్పుడు ఆయుసం రాని, బుస రాని, అవసరమైతే నువ్వు చచ్చిపోయినా కూడా ఆమె పడితే పాపం ఉరికి ఉరికి ఆఖరికి చేయి ముట్టేసుకొని చచ్చిపోయినాడని బహుమానం ఇచ్చి నీకు అంత్యక్రియలు కూడా చేస్తారు అవసరమైతే. మనం జీవన పోరాటంలో కూడా, మన పరుగు పందెములో అనేకమైన వేదనలు, శోధనలు, బాధలు, కష్టాలు మరెన్నో ఎదురైతాయి. కానీ మనం ఎట్లా పరిగెత్తాలా? ఓపికగా. కష్టం వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలా? సిలువలో రక్తము కార్చిన మన ప్రభు అయిన యేసు వైపు చూడాలి. అప్పుడు ఆయన లేపుతాడు. నువ్వు పడిపోయినా కూడా మరలా తిరిగి యెహోవా దేవుడు అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినా కూడా తిరిగి లేస్తాడు. కష్టాల్లో పడిపోయినా, నష్టాల్లో పడిపోయినా, శ్రమల్లో పడిపోయినా, కూరుకుపోయినా ఆయన వైపు చూస్తే ఆయన మనల్ని చేయి పట్టుకొని పడిపోయిన చోటునే మనల్ని మరలా తిరిగి లేపుతాం. అందుకే పడిపోయిన చోటనే నిలబెట్టేవాడు ఆయన. ఏమైనా చేయగలడు. కథ మొత్తం, నీ కథ మొత్తం స్టోరీ అంతా మారుస్తాడు ఎప్పుడు ఆయన వైపు చూస్తే. నా పరిస్థితి ఏం బాగలేదబ్బా, అసలు చాలా ఘోరంగా ఉంది అని మనం అనుకున్నా ఆయన వైపు చూస్తే, ఆయనలో ఉంటే మన స్టోరీ ఏమైతే అది బాగలేని స్టోరీ అయినా బాగా రాస్తాడు ఆయన. కథ మొత్తం మార్చేస్తాడు. నీ జీవితాన్ని మార్చే శక్తి ఒక ఆయనకు మాత్రమే ఉంది, ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. నీ దరిద్రమైన జీవితాన్ని, అనారోగ్యమైన జీవితాన్ని, లేవలేనటువంటి జీవితాన్ని ఉద్ధరించేవారు, బాగు చేసేవారు ఎవరు? ఆయన వైపు చూడాలి. శిలువలో ప్రాణత్యాగం చేసిన క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తాలి. సత్యం అనే దాంట్లో ఓపికగా పరిగెత్తాలా. అసత్యంలో నువ్వు ఎట్లా పరిగెత్తినా ఓపికగా ఉన్నా కూడా నీకు లాభం లేదు. అసత్యంలో నువ్వు మరణం వరకు అసత్యంలో నువ్వు చచ్చిపోతే నీకు జీవకిరీటం రాదు. సత్యం అనే మార్గంలో ఓపికగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు అప్పుడే మనకి జీవకిరీటం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన చూడండి. ఎందుకోసం పరిగెత్తాలా ఓపికగా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి అంటే మన వెనక జీవితము, పాప జీవితము, రోత జీవితము ఏం చేయాల? మర్చిపోయి, మన కష్టకాలాన్ని మర్చిపోయి ముందున్న వాటి కొరకై ముందున్నవేది? పరలోకము యొక్క ఆశీర్వాదాలు. వెనక ఉన్న కష్టాలన్నీ మర్చిపోవాలా. దేని గుర్తు చేసుకుంటూ? ముందున్నవి. అబ్బా నేను ఉరికితే పడిపోతానేమో, ఉరికితే కింద పడితే పండ్లు రాలుతావేమో అని అనుకున్నా కూడా అవన్నీ మర్చిపోవాలా. పండ్లు రాలినా, మోకాలు ఇరిగినా, ఏమైనా ముందుండే బహుమానం కొరకు పరిగెత్తాలి. ఇవన్నీ జయిస్తా అనే ఓపికతో పరిగెత్తాలి. నేను చేస్తా అనే నమ్మకం నీలోనికి, నాలో నాకు రావాలా. అందుకే వెనక ఉన్నవి మరచి, ఒకవేళ మనం నిలబడాలనుకో పద్యప్రంగంలో, అబ్బా అంత దూరమా, నేను పరిగెత్తలేనబ్బా, బొస్సు వస్తుందేమో, ఆయుసం వస్తుందేమో అంటే ఇంకా పరిగెత్తలేమో, ఆయనే నిలబడతాం. కొత్తబ్బా నా శ్రద్ధ కాదు అని ఎన్నికి వచ్చేస్తాం. ఏమైనా చేస్తా, నేను ఆయుసం వచ్చినా ఊరుకుతా, నేను పరిగెత్తుతా, నాకు ఉంది నమ్మకం అనాల.
అందుకే విశ్వాసము కలిగి మనం ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఏమడిగినాడు? నేను బాగు చేస్తానని నువ్వు నమ్ముచున్నావా? నీకు విశ్వాసం ఉందా అంటే విశ్వాసం ఉంది అంటేనే బాగు చేసినాడు. అందుకే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు తొందరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, ప్రైజ్, బహుమానం ఇచ్చే దేవుని వైపు చూస్తూ పరిగెత్తాలి. ఎందుకంటే ఆ బహుమానం పొందడానికి సైతాన్ గారు కూడా గొప్ప బహుమానం ఇస్తాడు. ఏ బహుమానం? ఈ లోకంలో సంతోషాన్ని ఇస్తాడు, అది బహుమానం అనుకుంటాము. ఈ లోక సంతోషాన్ని అనుభవిస్తూ బాగా బహుమానంగా స్వీకరించి కానీ చచ్చిపోయినాక ఒక బహుమానం ఇస్తాడు. అది నరకం. అప్పుడప్పుడు మనం అంటాం నరకం చూపిస్తున్నాం నేను వాడు నాకు అని. ఇది చూపించే నరకం ఎంత? ఆడవుడే నరకంకి ఈ నరకం ఎంత? ఎప్పుడైనా మీరు అన్నారా లేదా? మాట వస్తారు కదా, ఎవరైనా అన్నింటేనా విన్నారా లేదా? వా నరకం చూపిస్తుంది ఆయన, మనకి నరకం చూపిస్తున్నాడు ఆయన అంటే నరకం ఎట్లుందో తెలియదు కానీ నరకం చూపిస్తుంది అంటాం. చూపిస్తుంది అని ఏంటి అంటే ఆడ ఎంత ఉండాలి నరకం, ఆ బహుమానం ఇస్తాడు సైతాన్ గారు. మనం ఏ దానికోసం పరిగెత్తుతున్నాం? నరకం అనే బహుమానమే బాగుంది అని. అందుకే ఈ లోకంలో ఏం చేస్తాము? దేవుడిచ్చే బహుమానం వద్దు, నాకు ఈ లోకంలో బాగుండాలి కాబట్టి సైతాన్ ఇచ్చే బహుమానం రావాలని నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు. ఆయన ఏమంటాడు? ఏ బహుమానం అంటే ఉన్నతమైన క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన బహుమానం కొరకు పొందవలనని. ఏ దాని దగ్గరికి? గురి. ఈ నుంచి జిల్లా కోర్టు వరకు పరిగెత్తాలా అంటే రూట్ మ్యాప్ పెట్టింటారు ఇట్లా పోవాలని. అది కాకుండా మధ్యలో నేను ఈ రూట్లో రాను ఆ రూట్లో వస్తాను పోతే ప్రైజ్ వస్తుందా? గురి యొద్దకే పరిగెత్తాలా. దేవుడిచ్చిన మ్యాప్ ఏముందో ఆ మ్యాప్లోనే పోవాలి మనం. వేరే మ్యాప్లో పోనీక లేదు. ఏది మ్యాప్? బైబుల్. ఈ మ్యాప్, ఈ గ్రాఫ్ ఇదే మనల్ని పరలోకానికి చేర్చే మ్యాప్, గ్రాఫ్. గూగుల్ మ్యాప్ అని అది ఇదే. పరలోకానికి గూగుల్ మ్యాప్ అది యేసు ప్రభువే, వాక్యమే. ఇది కాకుండా వేరే చోట ఏ దాంట్లో పోయినా మనం. ఈ నుంచి మనం రాజువారి కాడికి పోవాలంటే రకరకాల మార్గంలో పోతాం. ఇక్కడ జామ్ అయిందనుకో పాత బస్ స్టాండ్ నుంచి పోవచ్చు రాజువారి కాడికి కదా. ఇంకెట్లా ఉంది సందేశ్? కొత్తపేట నుంచి పోవచ్చు. ఇంకా ఇవి రెండు బంద్ అయినాయి. మున్సిపల్ ఆఫీసు అవి కూడా బంద్ అయింది. ఇంకోటి గుడుకుంటాం. అవసరమైతే తుంగభద్ర నుంచి పోయి నడుచుకుంటా టీజీ వెంకటేశ్వర నుంచి ఎట్లో ఒక మార్గం ఎత్తుకొని ఆగిపోతాం. ఈ లోకంలో ఒక చోటికి పోవాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకానికి మార్గం నువ్వు ఎత్తుకోవడానికి వీలు లేదు. ఒకటే మ్యాపు. ఎవరది? యేసు ప్రభువే. అందుకే ఆయన ముందరనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదిగో నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. కాబట్టి క్రీస్తు యేసుని మార్గంగా ఎంచుకొని పందెపు రంగంలో గురి యొద్దకు ఓపికగా మనము పరిగెత్తాలి. అప్పుడే బహుమానం మనము పొందుకుంటాం. అందుకే కీర్తనలు 121వ అధ్యాయం చదువుకుందాం. కీర్తనలు 121వ అధ్యాయం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. నీ పాదము త్రొట్టిల్లకుండా ఉండాలంటే ఎవరు చూసుకుంటూ నచ్చాలా? దేవుని చూస్తూ నచ్చాలి. కానీ నువ్వు ఎంత బాగా నడిచి
వచ్చినా కూడా నేను కాలు పెట్టి కింద పడేయాలని చూసేది ఎవరు? సైతాన్. మనలో మన వల్లే వరుసలేదు. మనం కానీ కొంచెం బాగా నడుస్తుంటే పన్ను ఊడిపడాలని కాలు పెట్టి పడగొట్టుకుని కూడా ఉంటారు. మనమే మనుషులం ఇంత లాజిక్లో ఉంటే సైతానికి ఎన్ని తెలివి ఇంకా అది కూడా నడిచనియదు మనం చక్కని మార్గంలో. అందుకే ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయనే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. ఇంత సెక్యూరిటీగా నీకు డేర్ వేసి గుడారం వేసి నడిపిస్తున్నాడు. ఎండాకాలం వస్తే సందేశ్ ఆడాడ రెడ్ లైట్ పడే కాడ ఏమేస్తారు మనకి? టెంట్లు వేస్తున్నారు కదా, కొద్దిసేపు ఆ లైట్ 10-20 సెకండ్లు, ఆ 20 సెకండ్లు నిలబడితే బాగా వేసినారు మున్సిపాలిటీలో ఇది లైట్ ఈ టెంట్ ఎండకి అనుకుంటాం. ఆయన చూపే గురియొద్దకు పరిగెత్తే తప్పుడు ఏం చేస్తున్నాడంట? మనకి కుడి పక్క ఎడమ పక్క నీడ ఇస్తున్నాడు. మనకి ఏ బాధ కలగకుండా సమస్య రాకుండా కాపాడుతున్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణం కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. టెంట్ వేసినాడు, అన్ని వేసినాడు, కానీ నువ్వు అక్కడ ఉండకుండా పారిపోతున్నావు. నాకు వద్దు, నేను ఎలా నడుస్తా, ఈ మార్గం వద్దు, నాకు ఏ మార్గం కావాలా? సైతానే కావాలి, ఎండనే కావాలా? ఎవరైనా నీకు బాగా మంచి డేర్ వేసిన టెంట్ వేసిన పడిపోకుండా నేను నడిపిస్తున్నా అంటే తల్లిదండ్రులు చేయి పట్టుకొని నడిపిస్తారు పడకుండా. అదే పనిగా తల్లిదండ్రులు దులుపుకొని నడిస్తే ఎవరు ఏం చేస్తారు కదా? తప్పితే పిల్లలు పడిపోకుండా చేయి పట్టుకొని నడిపిస్తారు. తండ్రి తల్లి చేయి పట్టుకున్నంత వరకు బాగా నడుస్తారు పిల్లలు, కింద పడే పిల్లలు. వీళ్ళే బలవంతంగా తండ్రి చేయి తల్లి చేయి ఇడిచిపెడితే ఏమవుతారు? పడిపోతారు. వాళ్ళేమో పడిపోకూడదు అని పట్టుకుంటారు, మనమేమో అదే పనిగా ఇడిపించుకొని నడిస్తే ఏమవుతాం? మనమే పడిపోతాం. ఆ తండ్రి తల్లి చేయి పడిపోవాలా అంటే నేను పట్టుకోకూడదు అని నాకు ప్రేరేపణ ఇచ్చేది ఎవరు? సైతాన్ గారు. దేవుని పట్టుకొని వాక్యం పట్టుకొని మనం నడుస్తుంటే కూడా మనకి మైండ్ ఎక్కడ నడిపిస్తుంది? సైతాను. ఇడిచిపెట్టేసి ఆ చేయి ఇడిచిపెట్టు, నా చేయి పట్టుకో, నా చేయి బాగుంది, ఆ చేయి వదిలే. వెంటనే ఏం చేస్తాం? మనం వదిలేస్తాం. తల్లిదండ్రులు పట్టుకొని పోయేటప్పుడు పిల్లలకి ఎవరైనా వేరే వాళ్ళు అట్టి పండు ఆపిల్ పండు అవి ఇస్తారన్నా, ఈ చేయి ఇచ్చిపెట్టి ఆపిల్ పండు కోసం పోయినా అనుకో, ఏం చేస్తారు? పిల్లల్ని ఎత్తుకొని పోతారు. సైతాన్ గారు కూడా అంటే దేవుడు అన్ని ఇచ్చి అన్ని ప్రేమించి దేవుడు నిన్ను కాపాడువాడు, కునుకక నిద్రపోక నిన్ను చేయి పట్టుకొని ఎండకి వానకి కాపాడి నడిపిస్తుంటే సైతాన్ మధ్యలో వచ్చి ఏం చేస్తుంది? యాదొకటి ఇస్తుంది. అప్పుడు దేవుడు చేయి ఇచ్చిపెట్టి ఎవరు చేయి పట్టుకుంటున్నాం? సైతాన్ చేయి పట్టుకొని సైతాన్ని కూడా పరిగెత్తుతున్నాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరయ్యా భ్రమ పెట్టేది? చేయి పట్టుకొని అప్పుడే సైకిల్ తగలేనా అంటే వాళ్ళ అమ్మ పట్టుకొని నడిపిస్తుంటే వాడు ఇచ్చిపెట్టి అగ్గగల్లా అంటేనే ఊరికే ఏం తగలే? సైకిల్ తగలే. వీళ్ళు పట్టుకున్నంతసేపు ఏం కాదు, వాళ్ళు ఇచ్చిపెట్టి పరిగెత్తితేనే పోయేది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆనాడు గలతీయులకు అంటున్నాడు, ఈరోజు మనతో అంటున్నాడు, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టారు? ఇదొక్కటే నేను నీ వలన తెలుసుకొనగోరుచున్నాను, సిలువ వేయబడిన క్రీస్తు
ఆ. ఆత్మను పొందితిరా? ఆత్మను పొందితిరా? లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసం వలన వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మీరు ఇంత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? వ్యర్థముగానే మీరు ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? అవి నిజముగా వ్యర్థములగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన విశ్వాసం వలన వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి ఏమి ఎంచబడింది? మనం కూడా ఎవరిని నమ్మాలా? దేవుని నమ్మాలా. ఈ లోకంలో ఉన్న వాటిని నమ్మకూడదు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు, ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరుగులో పరిగెత్తకూడదు. అట్లా పరిగెత్తితే మనం ఎక్కడ పోతామో నరకంలో యాతన పడడానికి పోతాం. కాబట్టి మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు చెప్పినాడు. కాబట్టి మనము ఈ లోకమనే ప్రయాణంలో పరిగెత్తుతున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా మరణం వరకు నమ్మకంగా గురి యొద్దకే క్రీస్తును చూస్తూ పరిగెత్తితే దేవుడు మనకు నిత్య మోక్షాన్ని, నిత్య పరలోకాన్ని అనుగ్రహిస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్లితో ప్రార్థన చేయి.